మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21వ తేదీ శనివారం ఉదయం 11:45 శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా రాజీవ్ సెంటర్ సమీపంలోని దామర్ల నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల దేవాలయంలో కళ్యాణ శుభపత్రికలను సంఘ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడు గుత్తుకొండ ధనంజయరావు, గౌరవాధ్యక్షుడు చింతక్రింది కనకయ్య, ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి, కోశాధికారి గంజి రవీంద్రనాథ్, సహాయ కార్యదర్శి రామనాథం పూర్ణచంద్రరావు, వంగెర లక్ష్మయ్య, మునగపట్టి వెంకటేశ్వరరావు, కొల్లి ప్రసాద్, జొన్నాదుల భిక్షారావు, సందుపట్ల భూపతి, దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టారు, బిట్రా భాస్కర్రావు, తిరువీధుల కిరణ్, కొల్లి శివాజీ, కొల్లి పూర్ణ, జొన్నాదుల గోవర్ధన్గిరి, కౌతరపు శ్రీనివాసరావు, తీడా త్రిమూర్తులు, గూండా మధు, నందం బాబురావు, జంజనం వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం గురించి వివరాలు వెల్లడించారు. మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారి ఆధ్వర్యంలో దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావన స్వామివార్ల దేవాలయంలో శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం రేపు 21వ తేదీ ఉదయం 11:45 అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. శనివారం ఉదయం ఈ కళ్యాణ మహోత్సవం దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని ఈ దేవాలయం వద్ద మరి వేద పండితుల ఆశీర్వాదంతో రంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి పద్మశాలి కులబంధువులు భక్తులందరూ కూడా ఈ భద్రావతి సమేత భావన స్వామి వార్ల కళ్యాణ మహోత్సవానికి తప్పనిసరిగా హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే తీర్థ ప్రసాదాలు కూడా సేవించవలసిందిగా కోరుచున్నాం. మహాశివరాత్రి దాదాపు 2-3 రోజుల ముందే ఎప్పుడు ఈ కళ్యాణ మహోత్సవం మనం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాల కారణంగా ఒక 4-5 రోజులు వ్యవధి లేటుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మరి సంఘం అత్యవసర సమావేశంలో నిర్వహించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా గమనించి తప్పనిసరిగా ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. దామర లాంచారమ్మ ప్రాంగణంలో నిర్మితమైనటువంటి భద్రావతి సమేత భావన స్వామివారి కళ్యాణ మహోత్సవం 21/2/2026 స్థిరవారం శనివారం ఉదయం 11:45 చేయడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మరి దాంట్లో భాగంగా 19/2/2026 ఉదయం 7 గంటలకి దేవాలయంలో గణపతి పూజ, అఖండ దీపారాధన అనంతరం భద్రావతి సమేత భావన స్వామివార్లకి తీర్థప్రసాదాలు పంపిణీ. తర్వాత సాయంత్రం 5 గంటలకి గణపతి పూజ, సరస్వతి దేవత మండపారాధన, అంకురార్పణ అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ ఉంటుంది. తర్వాత 20/2/2026 తేదీన ఉదయం 6 గంటలకి 2 రామ మందిరాల వద్ద ఉన్నటువంటి భద్రావతి సమేత భావన స్వామి వార్ల మూలమూర్తులకు అభిషేకములు నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను పెండ్లి కుమారుని గాను పెండ్లి కుమార్తె గాను చేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేయబడును. తర్వాత 20వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటలకి గణపతి పూజ, మూలమూర్తి హోమం, ధ్వజారోహణము అనంతరం తీర్థప్రసాదాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పట్టణ పరిసరాల గ్రామాల ప్రజలందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి కూడా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఉదయం శనివారం ఉదయం 11:45 మన నాంచారమ్మ ప్రాంగణంలోని దేవస్థానం ముందే స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమంలో మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించాల్సిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ అనంతరం భరతనాట్య కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా భక్త మహాశయులందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి పెళ్లికి ముందు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధ సంఘం తరపున ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం.